నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీలో వరుసగా ఫైర్ బ్రాండ్ల పేర్లు చెప్పాలి అంటే ముందు వరుసలోకి వచ్చేస్తారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరుకు చెందిన ఈయన మొదట వైఎస్ఆర్ చలువతో 2009లో నెల్లూరు సిటీ టికెట్ ను కాంగ్రెస్ తరపున సంపాదించుకుని పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక వైఎస్ఆర్ మరణంతో ఆయన జగన్ వైపు వచ్చారు. 2014, 2019లలో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ తరపున నెగ్గిన అనిల్ కుమార్ తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తోనే పార్టీలో పలుకుబడి సంపాదించుకున్నారు అంటారు. ఇక ఆయన 2014 నుంచి 2019 మధ్య అసెంబ్లీ లోపల బయట వైసీపీ తరపున గట్టిగానే వాయిస్ వినిపించారు. ఇక 2019లో ఆయనకు జగన్ మార్పు సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి దక్కింది. కీలకమైన జలవనరుల శాఖ ఇచ్చారు. ఇక ఓటమి తర్వాత గత 10 నెలల నుంచి అనిల్ జాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు భారీ సవాళ్లు చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పిన అనిల్ భయ్య ఎక్కడా అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీలో అయితే అనిల్ అడ్రస్ ఎక్కడా అనుకునే పరిస్థితి ఉంది. అయితే అనిల్ చెన్నైలో తన సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు అంటున్నారు. రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకుంటున్నారు అనే అంటున్నారు. ఇక వైసీపీ కూడా అనిల్ విషయంలో ఆశలు వదిలేసుకుంది అంటున్నారు. ఇక ఆయన ప్లేస్ లో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా చంద్రశేఖర్ రెడ్డి అని ఒక కీలక నేతను నియమించింది. ఆయన వైసీపీని అక్కడ పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇక అనిల్ అయితే ఒకసారి విపక్ష ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఇలా పదవులు ఉంటేనే రాజకీయం చేశారు తప్ప సాధారణ నాయకుడిగా జనంలోకి వచ్చి కేడర్ కి ధైర్యం ఇచ్చేలా ఎప్పుడూ చేయడం లేదు అంటున్నారు. మొత్తానికి చూస్తే 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2024 దాకా సాగిన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ కథ ఆగినట్లేనా, లేక మరోసారి వైసీపీ హైకమాండ్ తో మాట్లాడుకుని ఎన్నికల ముందు ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే హైకమాండ్ అన్ని చూస్తోంది కాబట్టి అనిల్ కి నో ఛాన్స్ అనే అంటున్నారు ఆయన ప్రత్యర్థులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.